కొద్ది నిమిషాలు మీతో దేవుని వాక్యాలని పంచుకొని ముగిస్తాను. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుడు రాసిన రోమా పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు నా స్వార్థ ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును. దేవుడు ఈ వాక్య భాగాన్ని మన వినికిని ఆశీర్వదించుగాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు మా ప్రభువా, ప్రేమ కలిగిన యేసయ్యా, నీకు వందనాలు. ఈ సాయంత్రం వేళ నీ కృపలో, నీ ఘనమైన శ్రేష్టమైన నామంలో ఈ సరిపొద్దు వేళ రాత్రి కావచ్చున్నటువంటి సమయంలో ప్రభా, ఇదిగో నీ నామంలో ఇప్పుడు కూడి ప్రార్థించి నేను స్తుతించి నీవు మాకు ప్రభా అనుగ్రహించిన నీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నీ ఆత్మ సహాయం ద్వారా చదువుకునే లేఖన భాగాన్ని ఆస్వాదించండి. వెనుకల్లో దాసుడు కేవలం మట్టివాడని నీ పాదముల దగ్గర ఒప్పుకుంటుండగా దయతలచే దాసుని బలహీనతలన్నీ క్షమి అభిషేకించి వచ్చి మాతో మాట్లాడ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగంలో అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుడు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాడు. 2:16 రోమా, దేవుడు నా స్వార్థ ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినము. దేవుని బిడ్డలారా, మనం గ్రహించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే, పౌలు భక్తుని యొక్క బోధ చాలా విశేషమైనది, విశిష్టమైనది. దాని యొక్క స్వరూపం, పౌలు భక్తుని యొక్క స్వరూపం మనందరికీ కూడా చాలా స్పష్టముగా తెలియాలి. ఇది మ్యాండేటరీ, తప్పనిసరి అన్నమాట. పౌలు బోధ నాకు తెలియదు, నేను ఒక క్రైస్తవునే, నేను క్రైస్తవురాలునే, ప్రభువుని నమ్ముకున్నాను అని అనుకొని కూడా పౌలు గురించి నాకు తెలియదు, పౌలు బోధ నాకు తెలియదు, నాకు యేసు ప్రభు తెలుసు, యేసు ప్రభువును నమ్ముకున్నాను, బాప్తిసం పొందుకున్నాను, ఆయనకి ప్రార్థన చేస్తున్నాను. ఇవి మంచివే గాని మనకు పౌలు యొక్క బోధ స్పష్టముగా తెలియాలి. ఎందుకు అని అంటే, పౌలు బోధ ద్వారానే ఈ లోకంలో మనం ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకకూడదు అనే మార్గనిర్దేశాన్ని మనం చేసుకోవాలి. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు నడవడానికి వీల్లేదు. క్రైస్తవ జీవితం అంటే
స్వచిత్తమును ఆధారం చేసుకునేది క్రైస్తవ జీవితం కాదు. స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అన్నాడు. స్వచిత్తమును ఆధారం చేసుకోవద్దు. మరి దేన్ని ఆధారం చేసుకోవాలి? నా స్వతహాగా నా సొంతంగా నేను నిర్ణయాలు తీసుకొని నేను నడవడానికి బైబిల్ గ్రంథం ఒప్పుకోవట్లేదు. మరి నేను ఎలా నడవాలి? ఏదో ఒకటి మార్గంలో అయితే నడవాలి కదా. పుట్టిన తర్వాత, మనిషి ఉన్న తర్వాత ఏదో ఒక పని చేయాలి కదా. మరి ఏం పని చేయాలి? ఈ పని చేయడానికి నా దగ్గర ఉన్నటువంటి కొలమానం ఏంటి అని అంటే, పౌలు భక్తుని యొక్క బోధ మనం నడవడానికి ఒక దిక్సూచి లాంటిదన్నమాట. దిశానిర్దేశాన్ని చేస్తుంది. నువ్వు కుడికి వెళ్ళాలా, ఎడమకు వెళ్ళాలా, చిన్నగా వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా, లేకపోతే ఇప్పుడు చతికిల పడాలా, ఇప్పుడు ప్రయాణం చేయొద్దా, ఏ సమయంలో నువ్వు ప్రయాణం చేయాలి, ఏ సమయంలో నువ్వు విశ్రాంతి తీసుకోవాలి అనే దిక్సూచి మనకు అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుని యొక్క ఉపదేశం. ఎందుకు అంటే మనం చదువుకున్నటువంటి మూలవాక్యంలో, ఏ దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, నా సువార్త ప్రకారము మనుష్యుల రహస్యములను యేసు ప్రభు వారు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఆయన పరీక్షిస్తాడు అంటున్నాడు. అంటే హృదయములను దేవుడు పరీక్షిస్తాడు అనేది మనకు తెలుసు. దేవుడు న్యాయపీఠం ముందు మనల్ని లెక్కలు అడుగుతాడు. ఏమమ్మా, నీ జీవిత దినాలు ఇన్ని సంవత్సరాలు బ్రతికావు, ఇన్ని సంవత్సరాలు రక్షణ పొందిన నాటి నుండి నువ్వు రక్షణ పొందాక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు క్రైస్తవ జీవితాన్ని జీవించి ఇలాంటి పనులు చేసావు, ఇలాంటి హృదయ వైఖరి కలుగున్నావు అని దేవుడు చూపించి అందులో తప్పులెన్ని, అందులో ఒప్పులెన్ని అని అంటే, పౌలు బోధ యొక్క మరి కొలమానాన్ని దేవుడు ఎంచుకుంటాడు. పౌలు ఇలా చెప్పాడు కదా, నువ్వెందుకు ఇలా చేసావు? పౌలు ఇలా బోధించాడు కదా, నువ్వెందుకు ఇలా ప్రవర్తించావు? ప్రతిదానికి పౌలు బోధలు ఇలా ఉంటుండగా నువ్వు ఎందుకు ఇలా చేసావు? పౌలు బోధలు ఇలా ఉంటుండగా నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తించావు? ప్రతిదీ ఇలా దేవుడు అడుగుతాడు. కాబట్టి మనకు రెండవ ఆప్షన్, రెండవ అవకాశం మనకు లేదు. పౌలు భక్తుని బోధను మనం చాలా క్షుణ్ణంగా మనం తెలుసుకోవాలి. ఇది క్రైస్తవ విశ్వాసి యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత. విశ్వాసి అయిన తర్వాత మన మీద ఉన్నటువంటి ప్రధానమైన బాధ్యత చాలా క్షుణ్ణంగా మనం పౌలు యొక్క బోధన తెలుసుకోవాలి. పౌలు బోధన తెలుసుకున్న తర్వాత ఆ బోధన అనుసరించే మనం కదలాలి. పౌలు బోధ చెప్పినట్లు మనం కదలాలి. అది ఇశ్రాయేలు యొక్క పద్ధతి. ఇశ్రాయేలు కూడా మేఘమును బట్టి, మోసే మాటను బట్టి వారు ప్రయాణం చేశారు. నిర్గమాకాండము 40 అధ్యాయము, నిర్గమాకాండము 40 దయచేసి
33. మరియు అతడు మందిరములకు బలిపీఠములకు చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణపు ద్వారము తెరను వేసును. అలాగును మోసే పని సంపూర్తి చేశాను. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమున కమ్మగా యెహోవా తేజస్సు మందిరము నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుడు చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండిన గనుక మోసే ప్రత్యక్షపు గుడారములోనికి లేకుండే. మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలు ప్రయాణమైపోయి ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి. ఇశ్రాయేలందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘం మందిరం మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఇలాగుననే జరిగెను అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును విడిచిన తర్వాత కానాను ప్రయాణంలో వాళ్ళను నడిపించింది మేఘము. మేఘము వాళ్ళను నడిపించింది. మేఘమును అనుసరించి వీళ్ళు నడవాలి తప్ప మేఘము నిలబడిన తర్వాత వీళ్ళు నిలబడాలి. మేఘం ప్రయాణం చేస్తే వీళ్ళు ప్రయాణం చేయాలి. మేఘం కదిలినా కదలకపోయినా మేమైతే కదులుతాం, మేమైతే ముందుకు పోతాం అని అంటే వీళ్ళు చాలా ప్రమాదంలో ఉన్నట్టు. ఎక్కడో శత్రువులు వీళ్ళను తలలు నరికి చంపి అవతల బారేస్తారు. ప్రమాదం అనేది లేకుండా క్షేమమైనటువంటి మార్గంలో స్థితిలో వాగ్దాన భూమిలోనికి నడిపించేది దేవుడు నియమించిన మేఘం. అలాగే కొత్త నిబంధన ఇశ్రాయేలుకు అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుని బోధే ఒక మేఘం. శరీర సంబంధులైన విశ్వాసులకేమో ఒక మేఘాన్ని దేవుడు పెట్టాడు. మనకేమో పౌలు బోధనే ఒక మేఘముగా ఆయన చేశాడు. కాబట్టి పౌలు బోధ మనకు చాలా ప్రాముఖ్యం. నువ్వు ఏది చేసినా సరే, నువ్వు క్రైస్తవురాలు అయిన తర్వాత మనం ఏం చేసినా, ఏం మాట్లాడినా, ఏం ఆలోచించినా, ఎలా ప్రవర్తించినా న్యాయపీఠం ముందు దేవుడు మనల్ని లెక్కలు అడుగుతున్నప్పుడు నువ్వు ఎందుకు ఇలా చేసావు, పౌలు ఇది చెప్పలేదు కదా, పౌలు ఇలా చేయమని లేదు కదా, పౌలు బోధలు ఇది లేదు కదా, ఇదే మాట్లాడతాడు దేవుడు. నీ హృదయ రహస్యములను పరీక్షించినప్పుడు పౌలు యొక్క బోధన ఒక కొలమానంగా తీసుకొని ఆయన మనల్ని తీర్పు తీరుస్తాడు, మనకు తీర్పు తీరుస్తాడు. కనుక మనకు రెండవ ఆప్షన్ లేదు, రెండవ అవకాశం లేదు. ఎవరికి వాడే నేనే నీతిమంతుని, నేనే మేధావిని అనే పనికి మాలిన మనస్తత్వాలు వదిలేసుకోవాలి. నేను చాలా గ్రేట్, గొప్ప, నేను బాగా ప్రార్థనా పరువుని, ఇదంతా పక్కన పారేసేవాళ్ళ. పౌలు బోధను క్షుణ్ణంగా నేర్చుకొని ఆ దిశగా అడుగులు నేను వేసుకుని పనిలో నేను నిమగ్నమై ఉండాలి. మీరు అలా ఉండాలి. ఎవరికి వాళ్ళే పౌలు బోధ నేర్చుకోవాలి, పౌలు బోధను అనుసరించి నడవాలి. ఇక రెండవ అవకాశం మనకు లేదు. పౌలు బోధ నేర్చుకోకుండా, నేర్చుకున్న దాన్ని అవలంబించకుండా నా బ్రతుకు నేనే ఒక రాజు, నేనే ఒక మేధావిని, నేనే ఒక ప్రార్థనాపరుని, నేనే బలమైన ప్రసంగాలు చేసి ఏమీ పనికిరావు. చాలా బలమైన ప్రసంగాలు చేస్తే చేయొచ్చు, కానీ పౌలు బోధన అనుసరించిన నడత నీ జీవితంలో ఉన్నాయో లేదో చూసుకోవాలి. అసలు మన బోధకు కూడా
కొలమానం పౌలు బోధే, మన ప్రవర్తనకు కొలమానము పౌలు బోధే. ఎక్కడ మనం తప్పించుకోవడానికి అవకాశం లేనిది పౌలు బోధ. కనుక అందరూ విశ్వాసులు పౌలు బోధను చాలా క్షుణ్ణంగా నేర్చుకోవాలి. దేవుని బిడ్డలారా, పౌలు బోధలో ప్రప్రదంగా పునాదులు సరైన రీతిలో ఉంటాయి. పునాదులు సరిగా లేనివి పౌలు బోధ కాదు. పౌలు బోధే కులమానము, పౌలు బోధే న్యాయపీఠం ముందు దేవుని యొక్క కులమానం అని చెప్పుకుంటూ ఉంటున్న ఈ పరంపరలో మాదే పౌలు బోధ అని ఎవడో ఒకడు వచ్చి చెప్పుకోవచ్చు. లేదు మాదే పౌలు బోధ అని ఇంకొకడు చెప్పుకోవచ్చు. కానీ పౌలు బోధలో ప్రప్రదంగా పునాదులు సరిగా ఉంటాయి. పునాదులు సరిగా పర్ఫెక్ట్ గా లేనటువంటి సంఘము ఎప్పటికీ కూడా పౌలు యొక్క బోధ కాదని. ఎందుకంటే ప్రియదేవుని బిడ్డలారా, మనకు హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో మరి పునాదురాళ్ళు 6 పునాదురాళ్ళు గురించి ఇక్కడ వ్రాయబడింది. ఈ 6 పునాదురాళ్ళు సరిగా లేఖనానుసారంగా కలిగినటువంటి సంఘము పౌలు బోధ అని చెప్పుకోవచ్చు. ఈ 6 పునాదురాళ్ళు సరిగా లేనటువంటి సంఘము అంటే అర్థం ఏంటి? సరిగా లేకపోవడం అంటే ఏంటి అంటే ఇక్కడ అంటాడు, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందట్టు దేవుని యందలి విశ్వాసం, బాప్తిస్మములు గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు అనుపున్నది అన్నాడు. నాది పౌలు బోధ అన్నప్పుడు ఈ 6 పునాదురాళ్లను గురించి, నిత్యమైన తీర్పు అంటే ఏంటి, దాని గురించినటువంటి వివరణ తప్పకుండా లేఖనానుసారముగా ఇచ్చి ఉండాలి. మారు మనసును గురించిన వివరణ తప్పకుండా లేఖనానుసారముగా ఇచ్చి ఉండాలి. అలాగే బాప్తిస్మములను గూర్చిన బోధ, బాప్తిస్మము కాదు, బాప్తిస్మములు అంటే 1 కంటే ఎక్కువ బాప్తిస్మములు ఉన్నాయి పునాదురాలలో. ఆ బాప్తిస్మములు అనేటువంటి ఆ బహుళ వచనము లేఖనానుసారముగా వివరణ ఇవ్వగలగాలి. బాప్తిసాలు ఎన్ని రకాలు ఉన్నాయి అనేది ప్రియదేవుని బిడ్డలారా దాన్ని వివరం ఇవ్వాలి. ఇలాగూ 6 పునాదురాలు లేఖనానుసారమైనటువంటి వివరణ ఇవ్వగలిగితే తర్వాత ఒక మోతాదు ఓకే, సంఘం మరి యెజబెలు బోధలో లేదు, బాగా ఉంది. మరీ దుర్మార్గుడైన యెజబెలు బోధలో సంఘం లేదు. ఇక తర్వాత ఆ పునాదురాళ్ళ మీద వాళ్ళు మరి ఏమి నిర్మాణం చేస్తున్నారు, ఎలాగో కట్టడం కడుతున్నారు అనేదంతా మనం పరిశీలన చేయాలి. ఒక సంఘం మీద సంఘానికి 6 పునాదురాళ్ళు సరిగా ఉండాలి. 6 పునాదురాళ్ళు సరిగా లేకపోతే దాన్ని తీసి అవతల బారేసేది. 6 పునాదురాళ్ళ విషయంలో 6 ఈ విషయాలకు సరైన వాక్య వివరణ ఇవ్వలేనప్పుడు ఒక అది పౌలు బోధే కాదు, అసలు అది క్రీస్తు సంఘమే కాదు, క్రీస్తు సంఘం కూడా కాదు. కాబట్టి పౌలు బోధ కాదు ఆ సంఘానికి పునాది, లేదా దాన్ని ప్రక్కన బారేయాలి. కానీ 6 పునాదురాళ్ళు కూర్చున్న వివరణ సరైనటువంటి వివరణ ఇచ్చిన సంఘం ఉంటే చాలా సంతోషమే. ఆ పునాది మీద ఎలాంటి కట్టడం గడుపుతున్నారు, ఎలాగూ మరి సంఘాన్ని పెంచుతున్నారు, ఎలాగూ సంఘాన్ని నిర్మాణం చేస్తున్నారు అనేది కూడా మనం బాగా పరిశీలించవలసిన అవసరం ఉన్నది.
అలాగూ పునాదురాళ్ళను పరిశీలించాలి, తర్వాత కట్టడంను పరిశీలించాలి. పునాది వేరు, కట్టడం వేరు. గనుక ఈ రెండు మనం పరిశీలించినప్పుడు లేఖనానుసారంగా ఏది పౌలు బోధో మనకు ఒక నిర్ధారణ వస్తుంది. అలాగూ పౌలు బోధ మనకు నిర్ధారణ వచ్చిన తర్వాత, నిర్ధారించబడిన తర్వాత ఇక ఆ బోధను మనం ప్రాణప్రదముగా ఎంచుకోవాలి. ఇది అంశం. ప్రాణప్రదంగా ఎంచుకోవాలి. దిస్ ఈజ్ వెరీ డెడ్లీ సీరియస్. మన మస్తిష్కాలలో, మన హృదయంలో, మనస వాచ అంటారు కదా, అలాగో ఇక పౌలు బోధ మనకంత క్షుణ్ణముగా మనం గ్రహించేటట్లుగా దాన్ని నేర్చుకోవాలి. దాని మీద అంత శ్రద్ధ ఉండాలి. డబ్బుల మీద శ్రద్ధ, లోకం మీద శ్రద్ధ, శరీరం మీద శ్రద్ధ, ఇవన్నీ మనుషులకు ఉంటాయి. మంచిదే, కానీ అంతకు మించిన శ్రద్ధ మనకు పౌలు బోధ మీద చాలా 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 శ్రద్ధ ఉండాలి. సైతాను చేసే ప్రధానమైన కుట్ర క్రైస్తవుల మీద ఏంటో తెలుసా? పౌలు బోధ మీద మనకు అంత శ్రద్ధ లేకుండా చేస్తాడు. పౌలు బోధను మనం క్షుణ్ణంగా తెలుసుకోకుండా చేస్తాడు, నేర్చుకోకుండా చేస్తాడు. పౌలు బోధను మనం గ్రహించకుండా మన అజ్ఞానంతో బ్రతకాలని సైతాను ప్రయత్నిస్తాడు. ఎందుకంటే పౌలు బోధను మనం సరిగా నేర్చుకోకపోతే మనం సరిగా ఎలా బ్రతకగలం? మనకు దోచినట్టు మనం బ్రతుకుతో న్యాయపీఠం ముందు సిగ్గుపడతాం. గనుక ఏ సంఘంలో పౌలు బోధ ఉన్నది అని మనం నమ్మాము, ఇది పౌలు బోధ అని నమ్మాము. నమ్మని వాడు పౌలు బోధ ఎక్కడున్నది, పునాదురాళ్ళు సరిగా ఎక్కడున్నాయి, దాని మీద కట్టడం ఏ సంఘంలో బాగా కడుతున్నారని వాడు ఎత్తుక్కోవాలి. ఎత్తుక్కున్న వాడికి పౌలు బోధ దొరికితే దాని కొరకు ఎంతైనా ఖర్చు చేయాలి. నీ సమయాన్ని ఖర్చు చేయాలి, డబ్బును ఖర్చు చేయాలి, తర్వాత నీ యొక్క శరీరములోని సర్వశక్తులను కూడా నీవు ఖర్చు చేయాలి. ఇంకా రెండో ఆప్షన్ లేదు. నేనంత మేధావిని కాదండి, అమ్మాయికుని అనడానికి ఏమీ లేదు. మన పేరు ఎలా మనకు తెలుసో, మన ఊరు మనకి ఎలా తెలుసో, మన బంధువులు మనకు ఎలా తెలుసో, బంధువులలో ఫలానా వాడు నాకే వలస, ఏ బంధుత్వం అవుతాడో మనకు ఎలా తెలుసో, అలాగే మనకు పౌలు బోధ యొక్క వివరణ మనకు తెలియాలంటే అంటే దానికోసం నీవు ప్రత్యేకముగా సమయాన్ని నువ్వు వెచ్చించాలి. ఈ కొద్దిపాటి జీవిత కాలం నీకెందుకు దేవుడు ఇచ్చాడు అంటే మంచి బట్టలు కట్టుకొని, బాగున్నాయండి బట్టలు, మొన్న కొనుక్కొచ్చానండి, 1000 రూపాయలండి, 2000 అండి, 10,000 అని చెప్పుకోవడానిక? నువ్వు మంచి బట్టలు కట్టుకోవడానికి, మంచి భోజనం చేసి మస్తుగా మంచిగా పడుకోవడానికి కాదు దేవుడు ఇచ్చిన ఈ సమయం, ఈ కాలమానం దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు? కనుమూస్తే న్యాయపీఠం ముందు మరలా రెండవ అవకాశం నీకు ఉండదు. నేను దేవుడు విమర్శించడం మొదలు పెడితే మనం ముఖం ఎక్కడ పెట్టుకోవాలో మనకు తెలియదు. తెలుసా? నీ హృదయ రహస్యములను దేవుడు బయట పెట్టి విమర్శించడం మొదలు పెడితే కోట్లాది మంది భక్తులు చూస్తారు, దేవదూతలు చూస్తారు. అందరి మధ్య అవమానకరమైన పరిస్థితి. అదొక్క రోజే కాదు, నిత్యత్వం అంతా కూడా
దేవుడు నిన్ను విమర్శించిన ఆ విమర్శన యొక్క ఫలితం శాశ్వత కాలం అంతా ఉండిపోతుంది. దేవుడు ఒకవేళ మెచ్చుకుంటే అది శాశ్వత కాలం ఉంటుంది. మరణం లేని లోకానికి మనం వెళ్తున్నాం. బాగా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి. ఈ లోకంలో ఒక ఊళ్ళో చెడ్డయ్యామనుకోండి, ఇంకో ఊరు పోదాం. అక్కడ ఎవడో మనకు తెలియదు, మనం ఎవడో వాడికి తెలియదు, వాడెవడో మనకు తెలియదు, బ్రతుకు బండి లాగేయచ్చు. ఆ ఊళ్ళో చెడ్డ అయితే ఇంకో ఊళ్ళో వెళ్దాం, ఆ ఊళ్ళో చెడ్డ అయితే ఇంకో రాష్ట్రం పోదాం. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఇంకొక రాష్ట్రం పోడు, ఇంకో జిల్లా పోవడానికి, ఇంకో గ్రామానికి పోవడానికి ఉండదు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. బాగా వినండి. పౌలు బోధన అనుసరించి మనం నడవకపోతే నిత్యత్వం అంతా మనం అవమానపరచబడతాం. కనుక పౌలు బోధన నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలి అంటే, నేనేదో పెద్ద మేధావినని ప్రజల ముందు నా జ్ఞానమును ప్రదర్శించుకోవడానికి కాదు, ప్రజల ముందు నా జ్ఞానాన్ని ప్రదర్శించడానికి కాదు, ప్రభు ముందు నన్ను నేను పరిశుద్ధునిగా, పరిపూర్ణునిగా ప్రదర్శించుకోవడానికి పౌలు బోధ నాకు అవసరం. న్యాయపీఠం ముందు పౌలు బోధలో జ్ఞానం ఉంటుంది. పౌలు బోధ నేర్చుకొని ఇదో నాకు ఇన్ని విషయాలు తెలుసురా, బుద్ధిహీనులారా అని అందరి ముందు అనడానికి కాదు. పౌలు బోధ ద్వారా నీవు క్రీస్తు న్యాయపీఠం ముందు నిన్ను నీవు యోగ్యునిగా, పరిశుద్ధునిగా, పరిపూర్ణునిగా ప్రభు న్యాయపీఠం ముందు నీవు కనబడాలి. పౌలు బోధన ఆధారం చేసుకుని ఈ లోకంలో. కాబట్టి వ్యర్థమైన మాటలు ప్రక్కన పెడదాం, వ్యర్థమైన విషయాలను ప్రక్కన పెడదాం. మనకున్న ఈ తక్కువ ఆయుష్ కాలంలో మరి ఎక్కువగా, మరి శ్రద్ధగా పౌలు బోధ మీద మనం దృష్టి పెడదాం. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు బోధను దృష్టి పెడదాం. పౌలు ఏం బోధిస్తున్నాడు, దాని ప్రవర్తన నియమావళి, ఆ బోధన అనుసరించిన ప్రవర్తన నియమావళి నేను దేవుని కనపరుచుకుంటాను. ఇక బుర్రకథ కాదు పౌలు బోధ అంటే. కాలక్షేపం కొరకు వినేసి తర్వాత మన దారి మనం చూసుకోవడం కాదు. ప్రాణప్రదంగా పౌలు బోధ కొరకు నువ్వు చెవిని అప్పగించాలి, మనస్సును అప్పగించాలి. చాలా మంది అజ్ఞానంగా వ్యవహరిస్తున్నారు. దేవుని స్వరాన్ని, ప్రియదేవుని బిడ్డలారా, అంత నిర్లక్ష్యం చేయకండి. మీకే మనకే నష్టం. ఈ కొద్దిపాటి కాలంలో మనం పౌలు బోధన అనుసరించి మనల్ని మనం చెక్కుకుందాం, మనల్ని మనం మలుచుకుందాం. నిన్ను నువ్వు మార్చుకోవాలి, మలుచుకోవాలి. పౌలు బోధన అనుసరించి గనక నేర్చుకుందాం. పౌలు బోధ, దేవుని బిడ్డలారా, నాకు ఈ తరంలో పౌలు బోధన బోధించే భక్తుడు అపోస్తుల అద్దంకి రంజిత్ ఫిరిగారు అనేది నా నిర్ధారణ. ఆయన రాసిన గ్రంథాలు ఉన్నాయి. ఇక వాటిని నిరంతరాయంగా మనం పారాయణం చేసుకుని దానిని బ్రతుకులో కనపరచడమే. ఇక రెండవ ఆప్షన్ లేదు. ఇక గ్రంథములను ధ్యానించుకుంటూ, పరిశోధించుకుంటూ, ఆ ప్రవర్తనను మన బ్రతుకులో కనపరుచుకుంటూ ఈ శేష జీవితాన్ని మనం గడపడమే. ఇక రెండో అంతకు మించిన విలువైన బ్రతుకు కాన్సెప్ట్ ఇంకోటి లేనే లేదు.
మనకు అంత సీరియస్ మైండ్ ఉన్నదా? అంత శ్రద్ధ ఉన్నదా? అంత పౌలు బోధ నేర్చుకోవడానికి సమయాన్ని హెచ్చించగలరా? ఆలోచించండి. నువ్వు క్రైస్తవురాలైతే పౌలు బోధన నీదంత క్షుణ్ణంగా ఎరగాలి, దాన్ని అనుసరించి బ్రతుకును కట్టుకోవాలి. అందుకొరకు దేవుడు ఇంకా నీకు ఆయుష్ ఇచ్చాడు. మనకు ఆయుష్ ఇచ్చింది అందుకే. లోకంలో సుఖపడతావని కాదు. లోకంలో సుఖమే, సైతానేలే లోకంలో సుఖం ఎక్కడది? పరలోకంలో సుఖం ఉంది, ఇక్కడ లేదు. సుఖపడతావని ఇక్కడ వదలలేదు. పౌలు బోధ నేర్చుకొని అవలంబించి న్యాయపీఠం ముందు సిగ్గుపడకుండా తలెత్తుకుంటూ ఉంచాడు. కాబట్టి దాని కొరకు మనం ప్రయాసపడదాం, ఒక తీర్మానం తెచ్చుకుందాం. ప్రభు ఈ వాక్యాన్ని మన వినికిలో ఆశీర్వదించుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ రాత్రి నీ దాసుని మరుగుపరిచి నీ స్వరాన్ని మాకు వినిపింపజేసావు. నీవే వినిపించావు, అందుకొరకు వందనాలు, స్తోత్రాలు. ఎన్నో నీ వాక్యమును మా హృదయాలలో ఫలింపజేయండి. మాలోని జ్ఞానమును పారత్రోలి వేసి వాక్య వెలుగులో నడవడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమున సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.